వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గ సమస్యలపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పద్మావతి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. 200 కిలోమీటర్లు పాదయాత్ర అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి పద్మావతి ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే పాదయాత్ర చేశానని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల అండతో పాదయాత్ర కొనసాగించానని చెప్పారు పద్మావతి. ఎంతో మంది రైతులు నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఊళ్ళు వదిలిపోవడం కానీ ఇవన్నీ విన్న తర్వాత ఈ ఎండ ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం పాదయాత్ర చేయాలి, ఈ ప్రజా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అని మొదలు పెట్టాను. ఈరోజు నేనంట అందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానంట. రైతు రుణమాఫీ చేస్తానని చేశారా? ఇదే నేను ప్రశ్నించాను. ఇది రెచ్చగొట్టడమేనా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఆడవాళ్ళకి మాట ఇచ్చి మోసం చేశాడు. రుణమాఫీ చేశారా అని అడిగాను. ఇది కూడా రెచ్చగొట్టడమేనా? ఈరోజు రుణమాఫీ చేయకపోయారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాల ద్వారా రైతులకు అంతో ఇంతో ఆదరణగా ఉంటారా అని అడిగాను. అన్ని పథకాలన్నీ తీసేశారు. అది ప్రశ్నించినందుకు నేను ప్రజలను రెచ్చగొడుతున్నానంట. పోనీ పథకాలన్నీ తీసేశారు, నీళ్లు ఇచ్చారా? వ్యవసాయం చేసుకొని సంపాదించుకోవడానికి వాళ్ళకి నీళ్లు ఇచ్చారా అని అడిగాను. అది కూడా రెచ్చగొట్టడం అంట. నేను రెచ్చగొట్టడం ఏంటమ్మా? మీరు చేసిన వెధవ పనులకి ఎప్పుడో ప్రజలే రెచ్చిపోయి ఉన్నారు. అది ఎక్కడ చూపించారంటే కరిమెల్లో మమ్మల్ని ఆపాలని వచ్చారు. కరిమెల్లో ఆపాలని వస్తే నన్ను అరెస్ట్ చేసి ఆపుతారంట నా పాదయాత్రని. మొత్తం నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ నాకు అడ్డంగా వచ్చారు. భయపడి వెనక్కి తగ్గారు. మేము ఏదన్నా ఊరు వస్తున్నామంటే ఆ ఊర్లో ప్రజలని భయపెట్టారు, లాఠీ చార్జ్ చేసి పంపించారు. అయినా ప్రజామానం తగ్గలేదు. ఇదంతా జగనన్న మీదన్న ఈ అభిమానం, జగనన్నే మా భవిష్యత్తు అని ప్రజల నమ్మకం ఈ రూపంలో చూపిస్తున్నారు. ఈరోజు గార్ల దిన్నకి హెచ్ఎల్సి ద్వారా నీళ్ళు వచ్చినాయా అన్నా? వచ్చినాయా? 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటర్లు మీకు ఉన్నాయి. వచ్చినాయా? 3 ఏళ్లలో ఒక్కసారైనా వదిలేరా? సింగనమలకి అర్ధ టీఎంసీ అమ్మా, ఎంతో మంది రైతులు బతికిపోతారన్నాం. సింగనమలకి అర్ధ టీఎంసీ ఇవ్వలేకపోయింది. కేవలం అర్ధ టీఎంసీతో మొత్తం మన అనంతపురం జిల్లాకి కావాల్సిన పశుగ్రాసం వస్తుంది. వరి పండి అందరికీ బియ్యం అందుతుంది. అయినా ఇవ్వలేదు. కొన్ని వేల టన్నులు చేపలు మత్స్యకారులు ఆధారపడి ఒకప్పుడు అమ్ముకునేవారు. ఈరోజు వాళ్ళంతా అప్పుల పాలైపోయి ఊళ్ళో వదిలిపోయారు. ఏమన్నా చేసావా తల్లి వీళ్ళ కోసం అని అడిగాను. అది తప్పంట.
ఇంకా సుబ్రాయ సాగర్ ద్వారా 29th డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీళ్లు పుట్లూరుకి ఎల్లనూరుకి అందజేసావా అని అడిగాను. దాని ద్వారా ఎంతో మందికి కేవలం వ్యవసాయానికే కాదు మంచినీళ్లు కూడా సమృద్ధిగా అందుతాయి. అది ప్రశ్నించినందుకు నన్ను అరెస్ట్ చేస్తారంట. ఈరోజు గ్రామాల్లో తిరిగినప్పుడు మంచినీళ్లు కూడా లేవమ్మా. వాళ్ళిచ్చే అరకొర ట్యాంకర్లో నీళ్లు తాగుతుంటే కిడ్నీలు పాడైపోతున్నాయమ్మా అని చెప్పారు. అయినా కానీ నేనేం మాట్లాడకూడదంట, ప్రభుత్వాన్ని విమర్శించకూడదంట.